చలిలో గర్భవతి మహిళకి సహాయం చేసిన శ్రీకృష్ణుడు. ఒక ఊరిలో మీనాక్షి అనే నెలలు నిండిన గర్భవతి అమ్మాయుంది. తన భర్త బాగా చూసుకుంటాడు. ఎప్పుడెప్పుడు వాళ్ళకి బిడ్డ పుడతాడోనని చూస్తూ చాలా ఆనందంగా ఉంటారు. చలికాలం మొదలవుతుంది. దానితో ఎక్కడికి వెళ్లడానికి లేకుండా బాగా చలి వేస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ చలికి వణుకుతూ ఇంట్లోనే ఉంటారు. అదే సమయంలో టీవీలో మంచు వర్షం కురవబోతుంది అనే వార్త వస్తుంది. దానితో అందరూ ఇంకా భయపడుతూ ఉంటారు. అప్పుడే రాజేష్కి ఫోన్ వస్తుంది. రాజేష్ మాట్లాడతాడు. ఎవరండి ఫోన్ చేశారు? మీనాక్షి, నన్ను ఆఫీస్కి రమ్మని ఫోన్ వచ్చింది. వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను. అమ్మో, అవునా? మరి బయట చలిగా ఉంది కదా, ఎలా వెళ్తారు? అదేమీ పర్లేదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ గురించే నా భయం. అయ్యో, ఏం పర్లేదు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయి, సరేనా? జాగ్రత్తగా ఉండు అని చెప్పి రాజేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలా చాలా సమయం గడుస్తుంది. చలి పెరిగిపోతూ ఉంటుంది. మంచు వర్షం మొదలవుతుంది. మీనాక్షి ఆ చలికి చాలా భయపడుతూ ఒక్కటే అలా కూర్చొనుంటుంది. ఏంటో ఈ చలిగాలి, మంచు వర్షం కూడా మొదలైంది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఒక్కదాన్నే ఉండడం వల్ల భయంగా ఉంది. అయినా ఈరోజు ఏదో ఇబ్బందిగా ఉంది నాకు. అలా అనుకుని మీనాక్షి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలో తనకి బాగా నొప్పులు మొదలవుతాయి. దాంతో తను చాలా భయపడిపోతుంది. ఏం చెయ్యాలో అర్థమవ్వదు. అప్పుడే మెల్లగా వెళ్లి రాజేష్కి ఫోన్ చేస్తుంది. ఏంటి మీనాక్షి, ఫోన్ చేశావు? ఏవండి, నాకు నొప్పులు మొదలయ్యాయండి. అయ్యో, అవునా? ఇప్పుడెలా? ఆగు, ఎవరికైనా ఫోన్ చేస్తాను. మీరెక్కడున్నారు? నేను వేరే బయటూరికి ఆఫీస్ పని మీద వెళ్ళాను. మీనాక్షి, ఇక్కడ కూడా మంచు వర్షం మొదలైంది. ఇక్కడి నుంచి రావటానికే లేదు. ఇక్కడ కూడా అలానే ఉందండి. ఏం చెయ్యను? మీ తమ్ముడు రాజుకి ఫోన్ చేస్తే వస్తాడులే. అవును, నేను చేస్తాను. మీరేం కంగారు పడకండి. జాగ్రత్త మీనాక్షి, నేను వచ్చేస్తాను. ఈలోపు రాజుకి ఫోన్ చేయి. కంగారు పడకుండా మెల్లగానే రండి. రాజేష్ బాగా కంగారు పడుతూ ఉంటాడు. మీనాక్షి కంగారుగా తన తమ్ముడికి ఫోన్ చేస్తుంది. మీనాక్షి జరిగిందంతా చెప్పగానే తను వెంటనే బయలుదేరతాడు. మీనాక్షి తన మనసులో, అయ్యో, ఆయన లేనప్పుడే ఇలా జరగాల? నాకు భయంగా ఉంది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. నాకిప్పుడు ఇంత కష్టం ఎందుకు? అంతా ఆ దేవుడిపైనే భారం వేశాను. నా బిడ్డకి ఏమీ జరగకూడదు అని అనుకుంటుంది. అలా ఉండగా రాజు ఆటో తీసుకుని ఆ చలిలో చాలా కష్టపడుతూ మీనాక్షి వాళ్ళ ఇంటికి వస్తాడు. తను చాలా భయపడిపోతాడు. మీనాక్షి నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటుంది. అక్క, ఏం కాదు, నేను వచ్చేసానుగా. హాస్పిటల్కి వెళ్దాం పదా. చాలా ఇబ్బందిగా ఉందిరా, తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. నేనున్నాను కదక్క, నీకేం కానివ్వను. హాస్పిటల్కి జాగ్రత్తగా తీసుకెళ్తాను. రాజు మీనాక్షిని తీసుకుని ఆటో ఎక్కిస్తాడు. మంచు వర్షం కురవడంతో బాగా చలిగా ఉంది అని రాజు వాళ్ళ అక్కకి దుప్పట్నవి ఇస్తాడు. ఆ చలిని మీనాక్షి తట్టుకోలేకపోతుంది. ఆ చలికి ఇద్దరూ బాగా వణుకుతూ అస్సలు కూర్చోలేకపోతారు. మంచు వర్షం బాగా ఎక్కువవుతుంది. దానివల్ల దారి అస్సలు కనిపించదు. ఏం చెయ్యాలో తెలియక చాలా కష్టపడుతూ ఉంటారు. అమ్మో, చాలా చలిగా ఉంది, అస్సలుండలేకపోతున్నాను. అవునక్క, నిజమే, నేను కూడా ఉండలేకపోతున్నాను. ఇలా అయితే ఎలారా హాస్పిటల్కి వెళ్ళడం? అదే అక్క, నాకు కూడా భయంగా ఉంది. ఈ మంచు వర్షం వల్ల ఏమీ కనిపించట్లేదు. అయ్యో, ఏంటి నాకు ఈ పరీక్షలు? భయపడకక్క, ఎలాగైనా నేను తీసుకొని వెళ్తానుగా. అలానే రాజు ఆ చలిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ చలి బాగా పెరిగిపోతుంది. మనుషులు గడ్డ కట్టేలా అయిపోతూ ఉంటుంది. అది చూసిన రాజుకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు. రాజు తన మనసులో, అయ్యో, అక్కకి బాగా చలిస్తుంటుంది. ఈ చలిని తట్టుకోవడం నా వల్లే అవ్వట్లేదు. అక్క అసలు కడుపుతో ఉంది. చలిని తట్టుకోవడం కష్టం. మెల్లగా వెళ్ళినా కానీ కష్టమే. అలా అని తొందరగా వెళ్ళటానికి లేదు అని అనుకుంటాడు. రాజు చాలా బాధపడుతూ కంగారుగానే ఉంటాడు. తన అక్కతో మాట్లాడుతూ తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఆటో ఆగిపోతుంది. మెల్లగా వెళ్లే ఆటో ఇంకా మెల్లగా వెళ్తూ ఆగిపోతుంది. దానితో రాజు భయం రెట్టింపవుతుంది. ఏమైందిరా, ఆటో ఆగిపోయింది? ఏమో అక్క, అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి.
ఏదో ఒకటి తొందరగా చెయ్యి, నొప్పులు పెరిగేలా ఉన్నాయి. అక్క చూస్తున్నాను, భయపడకు, కొంచెం ఓపిక పట్టక్క. రాజు కంగారుగా ఆటో దిగి అసలు ఏమైందోనని అంతా చూస్తూ ఉంటాడు. కాని ఏమీ తెలియదు. అప్పుడే తాను కంగారుగా తన బావ రాజేష్కి ఫోన్ చేసి అంతా చెబుతాడు. బావా, మీరెక్కడున్నారు? వచ్చేస్తున్నాన్రా, దగ్గరలోనే ఉన్నాను. బావా, ఆటో ఆగిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ వైపుగా ఏమైనా ఆటో వస్తే చూడు. బావా, ఈ మంచు వర్షానికి ఏమీ కనిపించట్లా, రోడ్డు మీద ఏమీ తిరగట్లేదు. చూస్తూ ఉంటా, వచ్చేస్తున్నాను. అలా చూస్తూ ఉంటాడు. రాజుకి ఆ వైపుగా ఏ ఆటో కాని ఏమీ రావు. దానితో తానే ఆటోని చూస్తూ ఉంటాడు. అసలేమైందంటావు రాజు? మంచు వర్షం వల్ల ఆటోలోకి నీళ్ళెళ్ళిపోయి ఆగిపోయినట్టుంది. ఆ దేవుడు ఎందుకిలా చేస్తున్నాడో? ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను, ఎవరూ రావట్లేదు. రాజు తన మనసులో, దేవుడా, ఏదో ఒకలా నా అక్కని తన బిడ్డని కాపాడు. వాళ్ళకేమైనా అయితే జీవితాంతం బాధపడుతూనే ఉంటాను. అలా చేయకు దేవుడా, వాళ్ళ నువ్వే కాపాడాలి. ఆ లోకం చూడని పసిపిల్లాన్ని నువ్వే కాపాడాలి అని అనుకుంటాడు. అలా ఆ చలిలో ఉంటారు. రాజు వాళ్ళ అక్కకి చలి వెయ్యకూడదని దుప్పట్నవి కప్పుతాడు. అలా కాస్త సమయం గడుస్తుంది. రాజు ఆటో స్టార్ట్ చేయడానికి చూస్తూనే ఉంటాడు. ఇంకా ఏం చెయ్యాలో తెలియక తానే ఆటోని తోస్తాడు. అప్పుడే మీనాక్షి తనకి ఇష్టమైన ఆ శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటుంది. మీనాక్షి తన మనసులో, దేవుడా, ఇంక నాకు ఓపిక లేదు, నువ్వే నన్ను కాపాడాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే పూజించాను. కృష్ణ, ఏదో ఒకటి చేసి నా బిడ్డని కాపాడు. నన్ను కాపాడకపోయినా పర్వాలేదు, నువ్వెంతో మంది బాధలలో తోడున్నావు. ఈరోజు నాకు తోడుగా ఉండు చాలు అని అనుకుంటుంది. అప్పుడే ఒక్కసారిగా వాళ్ళ ఆటో ఉన్న దారిలో వెలుతురొస్తుంది. వాళ్ళ ఆటో వెంటనే స్టార్ట్ అవుతుంది. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతుందో అస్సలు అర్థమవ్వదు. నువ్వు బయటుంటే ఆటో ఎలా స్టార్ట్ అయ్యిందిరా? ఏమో అక్క, ఏంటి మాయా, ఆ దేవుడు మన మాటలు విన్నట్టున్నాడు. అవును, నా కృష్ణుడు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చాడు. నిజమే అక్క, వెలుగు చూపించాడు. ఇంకా హాస్పిటల్కి వెళ్దాం. తొందరగా వెళ్ళరా, చలి వేసినా పర్వాలేదు. ఇంతలో వెంటనే ఆటో అంతా వెచ్చగా అయిపోతుంది. అప్పటి వరకు చలికి వణికిన మొత్తం చలి పోతుంది. చుట్టూ మంచు వర్షం కురుస్తున్నా కాని వాళ్ళకి చలి వెయ్యదు. అలాగే వాళ్ళు వెళ్లే దారిలో అప్పటి వరకు సరిగ్గా కనిపించిన దారి కూడా బాగా కనిపిస్తుంది. దాంతో రాజు చాలా ఆనందపడతాడు. మీనాక్షి తన మనసులో, నా మాట, నా తమ్ముడి మాట విని నాకు సహాయం చేస్తున్నావా కృష్ణ? నీ మేలు మర్చిపోలేనిది. ఏం చేసినా కాని ఈ రుణం తీరనిది. ఆపదలో ఆదుకున్నావు, అంతకు మించి ఏం కావాలి అని అనుకుంటుంది. మీనాక్షి చాలా ఆనందపడుతుంది. రాజు చాలా తొందరగా ఆటో నడుపుతాడు. మొత్తానికి హాస్పిటల్కి చేరుకుంటారు. మీనాక్షికి బిడ్డ పుడుతుంది. ఇంతలో రాజేష్ వస్తాడు. అందరూ ఆ శ్రీకృష్ణుడికి దండం పెట్టుకుంటారు. వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అంతా ఆ దేవుడి దయ. నిజమే, నా భార్య బిడ్డల్ని ఆ దేవుడే కాపాడాడు. అవును బావా, చాలా మేలు చేశాడు. దేవుడా, నిన్ను ఎప్పటికీ మర్చిపోను. నేను సమయానికి లేకపోయినా నా భార్యకి ధైర్యం ఇచ్చి తన తమ్ముడితో ఈ హాస్పిటల్ వరకు తనని మంచు వర్షంలో జాగ్రత్తగా వచ్చేలా చేశావు. అలా అందరూ దేవుడికి దండం పెట్టుకుని చాలా ఆనందపడతారు. మాధవపురంలో రంగయ్య అనే ఒక రైతుండేవాడు. అతను శ్రీకృష్ణునికి అపారమైన భక్తుడు. రంగయ్య వద్ద ఒక ఆవు ఉండేది. ఆ ఆవు పేరు లక్ష్మి. రంగయ్య లక్ష్మి ఆవు వద్ద పాలును సేకరించి ఆ ఊరిలో ఉన్న శ్రీకృష్ణుని గుడిలో అప్పగించేవాడు. శ్రీకృష్ణుని గుడి పూజారైన గోవిందు ఆవు పాలతో శ్రీకృష్ణునికి అభిషేకం చేసేవాడు. ఆ ఊరికి ఒక చరిత్ర ఉండేది. రంగయ్య కుటుంబానికి చెందినవారు ఆవు పాలతో ఊరిలోని గుడిలో ఉన్న శ్రీకృష్ణునికి అభిషేకం జరిపిస్తూ ఉండాలి. అలా జరిపించకపోతే ఊరికి అరిష్టం జరుగుతుందని అందరూ నమ్మేవారు. అరే, ఏమిటి వేళ? బాగా ఆలస్యం అవుతున్నా సరే రంగయ్య ఇంకా గుడికి రాలేదు. అవతల అభిషేకానికి సమయం అయిపోతుంది. అసలు ఈ వేళ బుధవారం, గుడికి భక్తుల తాకిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ రంగయ్య ఎక్కడున్నాడో ఏమో అంటూ గుడి పూజారైన గోవిందు రంగయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో రంగయ్య ఒక పెద్ద బిందె నిండా పాలని తీసుకునొచ్చి గోవిందుడికి ఇస్తాడు.
అయ్యా, కాస్త క్షమించండి అయ్యా. ఈవేళ లక్ష్మి పుట్టినరోజు. లక్ష్మీ ఆవుకి స్నానం చేయించి పూజ చేసి పాలుపిండి తీసుకొచ్చేసరికి ఈ సమయం అయిందయ్యా. ఏమిటి, ఈవేళ మన లక్ష్మీ పుట్టినరోజా? చాలా మంచిది. లక్ష్మీ ఆవు నిజంగా చాలా అదృష్టవంతురాలు. శ్రీకృష్ణ భగవానుని అభిషేకానికి పాలని సమర్పించుకోగలుగుతుంది. లక్ష్మీ ఆవుని ఆ శ్రీకృష్ణుడు తప్పక కాపాడతాడు. ఇదిగో, వెళుతూ వెళుతూ ఈ డబ్బుతో కొన్ని అరటి పండ్లు అలాగే కొంత పచ్చగడ్డి తీసుకుని వెళ్ళు. లక్ష్మీ ఆవుకి నా తరపు నుండి ఇది పుట్టినరోజు కానుక. రంగయ్య తెచ్చిన పాలతో గోవిందు శ్రీకృష్ణునికి అభిషేకం చేస్తాడు. ఆ రోజు బుధవారం కావడంతో శ్రీకృష్ణుని ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక రంగయ్య గోవిందిచ్చిన డబ్బుతో అరటి పండ్లను అలాగే పచ్చగడ్డిని కొని ఇంటికి తీసుకుని వెళ్తాడు. గోశాలలో ఉన్న లక్ష్మీ ఆవుకి తినిపిస్తాడు. ఇదిగో లక్ష్మి, ఇది నీ పుట్టినరోజు కానుక. వీటిని మన గుడి పూజారి గారు గోవింద్ గారు లేరు, ఆయన ఇచ్చారు. నువ్వెప్పటికీ ఇట్ట ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అలా రంగయ్య లక్ష్మీ ఆవుతో చెబుతాడు. రంగయ్య భార్య సులోచన కూడా లక్ష్మీ ఆవుకి కొంత ఆహారాన్ని తీసుకొనొచ్చి పెడుతుంది. ఇన్ని పండ్లు అలాగే గడ్డి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు సులోచన? ఇవాళ లక్ష్మీ ఆవు పుట్టినరోజని ఊర్లో అందరికీ తెలిసినట్టుందండి. అందుకే లక్ష్మీ ఆవు కోసం కూరగాయలను పండ్లను ఇచ్చి పంపారు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మన లక్ష్మీ ఆవు అంటే ఎంతో ఇష్టం. ఎందుకు ఇష్టం ఉండదు చెప్పు? ప్రతిరోజు మన లక్ష్మి శ్రీకృష్ణుడి అభిషేకం కోసం పాలిస్తుంది. ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది కాబట్టే మనూరు సుభిక్షంగా ఉంది. అవును, అందరూ ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఇలా ఎప్పటి నుండి జరుగుతుంది? ఇట్టా మా తాత ముత్తాతల కాలం నుండి జరుగుతుంది. ఇది మన కుటుంబానికి దొరికిన అదృష్టం. మా తాత దగ్గర కూడా ఓ ఆవు ఉండేది. మా తాత ఆవు పాలని శ్రీకృష్ణుడి అభిషేకానికి సమర్పించేవాడు. మా నాన్న కూడా అంతే. ఇప్పుడు నేను కూడా అలాగే సమర్పిస్తున్నాను. ఇట్టా ఎన్నో ఏళ్లగా జరుగుతుంది. ఒక్కరోజు సమర్పించకపోయినా సరే ఊరికి చెడు జరుగుతుంది సులోచన. అలా రంగయ్య మరియు సులోచన మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మీ ఆవు ఊర్లోని వారు పంపిన ఆహార పదార్థాలను తిని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. అదే ఊరికి సమీపంలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో గంగయ్య అనే ఒక మాంత్రికుడుండేవాడు. గంగయ్య ఊరిని నాశనం చెయ్యాలని అనుకుంటూ ఉండేవాడు. గంగయ్య వద్ద 2 పిల్ల దయ్యాలుండేవి. ఒక దయ్యం పేరు మిని, మరొక దయ్యం పేరు విని. ఓ గంగయ్య, ఎప్పటిండో ఒక మాట చెబుతున్నావు, మాధవపురాన్ని నాశనం చేస్తాను అని. కానీ ఇప్పటి వరకు నువ్వు ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. అయినా మాధవపురాన్ని నాశనం చెయ్యాలంటే ఆ ఊర్లో జరుగుతున్న ఒక ఆచారాన్ని ఆపాల్సి ఉంటుంది. ఆ ఆచారాన్ని ఆపే అంత ధైర్యం మన గంగయ్యకి లేదు అంటూ మినీ దయ్యం అలాగే విని దయ్యం గంగయ్యని వెక్కిరిస్తూ మరియు నవ్వుతూ ఉంటారు. గంగయ్యకి చాలా కోపం వస్తుంది. ఆపండి, అస్సలు మీరే నన్ను హింసిస్తూ ఉన్నారు. నేను ఎప్పటికైనా ఊరిపై ప్రతీకారం తీర్చుకుంటాను. నేను కూడా మాధవపురానికి చెందినవాణ్ణి. ఊరిలోని వాళ్ళందరూ నన్ను అవమానించి బయటకు వెళ్ళగొట్టారు. వారిపై నేను తప్పక ప్రతీకారం తీర్చుకుంటాను. ఎలా తీర్చుకుంటావు? నువ్వేమో ఊరిలోకి ప్రవేశించలేవుగా. ఎందుకు ప్రవేశించలేరు? ఏమిటి విని, నువ్వు మర్చిపోయావా? మన గంగయ్యకి ఒక శాపం ఉంది. ఆ శాపం కారణంగా అతను ఈ అడవిని దాటి ఎక్కడికి వెళ్ళలేడు. ఈ అడవిలోనే ఉంటూనే ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి. నేను ప్రవేశించలేను. అందుకే మీరు ప్రవేశించండి. మీరే వెళ్ళి ఆ ఆవుని పాలు ఇవ్వకుండా ఆపండి. ఒక్కరోజు ఆవుని పాలివ్వకుండా ఆపాలి. అప్పుడు గుళ్ళో అభిషేకం ఆగిపోతుంది. గుళ్ళో అభిషేకం ఆగిపోతే ఆ దేవుడికి శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు నేను ఊర్లో కడుగు పెడతాను. ఊరిని నాశనం చేస్తాను. ముందు మీరిద్దరూ వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యండి. అలా మాంత్రికుడైన గంగయ్య చెప్పడంతో మినీ దయ్యం అలాగే విని దయ్యం ఇద్దరూ అడవిని దాటి ఊరిలోకి ప్రవేశిస్తారు. మినీ దయ్యం మరియు విని దయ్యం ఎవ్వరికీ కనిపించేవారు కాదు. కాని వారికి అందరూ కనిపించేవారు. అలా మినీ మరియు విని
రంగయ్య ఇంటి వద్దున్న గోశాలలోకి వెళ్తారు. ఈ ఆవు గురించి మన గంగయ్య చెప్పాడు. ఈ ఆవు పాలనే మనం దొంగలించాలి. కానీ ఎలా కుదురుతుంది? మనం వెంటనే పాముల్లా మారిపోదాం. పాముల్లా మారి పొదుగు వద్దకు వెళ్లి మొత్తం పాలను తాగేద్దాం. ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగాల్సి ఉంటుంది. అప్పుడు చూద్దాం ఈ ఊరి వారి కొడిలో అభిషేకాన్ని ఎలా జరిపిస్తారో. అలా మినీ దయ్యం మరి వినీ దయ్యం ఇద్దరూ పాముల్లా మారిపోతారు. పాముల్లా మారి లక్ష్మీ ఆవు పొదుగు వద్దకు వెళ్తారు. ఇద్దరూ పాలను పూర్తిగా తాగేస్తారు. అలా పాలను పూర్తిగా తాగి అక్కడి నుండి దూరంగా వెళ్లి దాక్కుంటారు. అలా మరికొంతసేపటికి రంగయ్య పాల కోసం ఆవు వద్దకు వస్తాడు. అరే, ఏంటి ఒక్క చుక్క పాలు కూడా రావటం లేదు? అసలేం జరిగినట్టు అంటూ రంగయ్య తెగ కంగారు పడిపోతూ ఉంటాడు. మరోవైపు గుడిలో గోవింద్ కూడా రంగయ్య కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ మధ్య ఈ రంగయ్య చాలా ఆలస్యం చేస్తున్నాడు. అభిషేకం అంటే సులువైంది కాదు. సరైన సమయానికి మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మొదలు పెడితే ఎలా అంటూ గోవిందు రంగయ్య గురించి ఎదురుచూస్తూ ఉంటాడు. అభిషేకం మొదలు కాకపోవడంతో ఊర్లోని వాళ్ళందరూ తెగ కంగారు పడిపోతూ ఉంటారు. ఊర్లోని ప్రజలందరూ రంగయ్య ఇంటి వద్దకు వస్తారు. ఏమిటి రంగయ్య, నువ్వు చేస్తున్న పని? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అయినా నువ్వింకా పాలతో గుడికి రాలేదు. ఏమిటి విషయం? ఏం చెప్పమంటారు గోవింద్ గారు, పాలన్నీ ముగిసిపోయాయి. లక్ష్మీ ఆవు ఒక్క చుక్క పాలు కూడా ఇవ్వటం లేదు. అలా రంగయ్య చెప్పడంతో ఊర్లోని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అవతల సమయం అయిపోతూ ఉంది. రాహుకాలం కూడా మొదలయ్యేలా ఉంది. అభిషేకం చేయకపోతే ఊరికి చెడు జరుగుతుంది. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు. స్వామి శ్రీకృష్ణ, నువ్వే ఈ పరిస్థితి నుండి మమ్మల్ని కాపాడాలయ్యా. నాకేదైనా పరిష్కార మార్గం చూపించండి స్వామి. అలా రంగయ్య శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటాడు. ఇంతలో నారదుడు ఒక సాధారణ మనిషి రూపంలోకి మారి ఒక ఆవుతో రంగయ్య ఇంటి వద్దకు వస్తాడు. నా పేరు నారాయణ. నేను చాలా దూరం నుండి వస్తున్నాను. ఈ ఆవు నాది. ఆవు పాలని ఈ ఊరిలో ఉన్న కృష్ణుడికి సమర్పిస్తే మంచి జరుగుతుందని విన్నాను. అందుకే నేను నా ఆవును తీసుకుని వచ్చాను. దయచేసి మీరు నా ఆవు పాలు స్వీకరించండి. అయ్యా, ఆ దేవుడే మిమ్మల్ని పంపినట్టున్నాడు. సరైన సమయానికి వచ్చారు అంటూ రంగయ్య నారాయణ తెచ్చిన ఆవు పాలని పిండుతాడు. అలా ఆవు పాలని గోవిందు చేతిలో పెడతాడు. గోవిందు పరుగు పరుగున ఆవు పాలని తీసుకుని గుడికి వెళ్తాడు. గుడి తలుపులు తెరిచి శ్రీకృష్ణునికి అభిషేకం చేస్తాడు. అలా అభిషేకాన్ని పూర్తి చేసి తులసిమాలతో శ్రీకృష్ణుణ్ణి అలంకరిస్తాడు. సరైన సమయానికి ఈ నారాయణ గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఊరికి చెడు జరిగేది. ఎప్పుడూ పాలిచ్చే లక్ష్మి ఇవాళ చుక్క కూడా ఇవ్వలేదంటే దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎవరో ఏదో చేశారు. స్వామి, ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా మీరే కాపాడాలి స్వామి మమ్మల్ని అంటూ రంగయ్య శ్రీకృష్ణుని విగ్రహం ముందు బాధపడుతూ వేడుకుంటాడు. ఇంతలో శ్రీకృష్ణుడు అడవిలో ఉన్న గంగయ్య ముందు ప్రత్యక్షమవుతాడు. శ్రీకృష్ణుడు చాలా కోపంగా ఉంటాడు. నువ్వు క్షుద్ర పూజలు చేయటం కారణంగా ఊరివారు నిన్ను వెలివేశారు. తప్పు నీ వైపు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళని నాశనం చెయ్యాలనుకుంటే ఎలా? నీలాంటి వారు బ్రతకకూడదు. సమాజాన్ని నాశనం చెయ్యాలనుకున్న వారిని నేను తప్పక నాశనం చేస్తాను అంటూ శ్రీకృష్ణుడు తన వద్దున్న విష్ణు చక్రంతో గంగయ్య తలని ఖండిస్తాడు. అలాగే విని దయ్యాన్ని మరియు మినీ దయ్యాన్ని కూడా అంతం చేస్తాడు. అలా శ్రీకృష్ణుడు అడవిలో ఉన్న మాంత్రికుణ్ణి చంపి ఊరిని కాపాడుతాడు.